మండలం మదనంతపురం జయహో బీసీ కార్యక్రమం భారీ ఎత్తున జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం తాలూకా మండలం నాయకులు పాల్గొనడం జరిగింది. పురుషోత్తం చౌదరి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరియు ఎస్సీలకు ఎస్టీలకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ ఎస్టీ ఎస్సీలకు కార్పొరేషన్లు, కుల వృత్తులకు పనిముట్లు, పల్లెలకు రోడ్లు, పల్లె వీధిలో మొదలుకొని పట్టణం వరకు ఎల్ఈడి బల్బులు ఇంకా ఎంతగానో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం నాయకులకు చెందిందని నాయకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి గారు, రాజన్న గారు, గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సంజప్ప, లక్ష్మణ, దేవేందర్, మల్లయ్య, బస్నిపల్లి శ్రీనివాసులు గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఎన్టీ రామారావు గారు బీసీని, ఎస్సీని, ఎస్టీని అభివృద్ధి చెందేటట్టు చేయాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి అంటే రామారావు గారే. అదే విధానాన్ని మన చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో తర్వాత బీసీ, ఎస్సీ ప్రాముఖ్యత ఇచ్చి, ఎస్టీ ప్రాముఖ్యత ఇచ్చి, నిన్న రిజర్వేషన్ కల్పించి అన్ని గ్రామాల్లో సర్పంచ్ పెట్టిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా రిజర్వేషన్ కల్పించకపోతే ఈ రోజు మీరందరూ మీరు కూడా ఈరోజు అందరూ సమానంగా మీరు కూడా సర్పంచ్ అవుతున్నారు, అలాగే వార్డు మెంబర్లు అవుతున్నారు, ఎంపీసీ అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. కనుక మనల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది అందరూ తెలుసు. అభివృద్ధి అనేది జరిగితే ఒక తెలుగుదేశం ప్రభుత్వం నుంచే జరిగింది. అలాగే కారణం తెలుగుదేశం ప్రభుత్వమే. ఏర్పాటు చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. మీకు అందుబాటులో ఉన్న నాయకుడే మీరు అప్పుడు గతంలో ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకున్నారు. కానీ 2014-19 నుంచి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసి చూపించాము. ఇప్పుడు చూసారా, కొన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా ఈ రోజు గ్రామాలను ఎంత తిరిగి చూసి ఏమైనా అభివృద్ధి గురించి ఆలోచన చేశారు ఒక్కరున్నారా? మీరు చూడండి, అధికారులు మనవాళ్ళతో కూడా మీరు పలకరించే లేరు. కనుక మీతో సమానంగా మేము వివరించే వాళ్ళము. కనుక మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటే కూడా మనకు బాగుంటుంది. కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టింది. అంటే అందరం బీసీలంతా ఉమ్మడిగా ఉండి మన పార్టీని గెలుచుకోవాలి. తెలుగుదేశం అంటేనే బీసీలకు అంట. మనకు ముఖ్యంగా ఆడవాళ్లకు పొదుపులక్ష సంఘాన్ని ఏర్పాటు చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఇంటిలో వంట చేసుకుంటూ ఉండకుండా బయటకు వచ్చి ఈరోజు అందరితో ఒక చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనము పొయ్యి మీద వండుకుంటామంటే అంటే కట్టెలు పొగ వస్తుంది, కళ్ళు దెబ్బతింటాయని అందరికీ ఇచ్చారు. అంటే ముఖ్యంగా మహిళలకు మంచి పెద్ద పీట వేసేటువంటి పార్టీ. ఈ పార్టీ కార్యక్రమంలో మన మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. గతంలో మనము అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి లబ్ధి పొందాము, ఇప్పుడు ఏమేమి లబ్ధి మనం పొందలేము, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మన పెద్దలు రామనాయుడు అన్న, నరసింహ యాదవ్ అన్న, పురుషోత్తం చౌదరి, రాజన్న అన్న వీళ్ళందరూ కూడా అవన్నిటి గురించి వివరిస్తారు. శ్రద్ధగా విని అందరికీ మదనంతపురం పంచాయతీలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ గంప మట్టి వేసిన పుణ్యాన్ని లేదు. గతంలో సీసీ రోడ్లు వేసినాం, ఎల్ఈడి లైట్లు వేసినాం. ఆ రోజుకి వేసిన లైట్లే కానీ ఈ రోజు కూడా ఎక్కడే కానీ ఒక కొత్త బల్బు తీసుకొచ్చిన పుణ్యం లేదు. గతంలో పురుషోత్తం చౌదరి గారు మన పల్లెల మీద దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము ఆయన ఎల్ఈడి లైట్లు వేయించి మన గ్రామం డెవలప్ కోసము మనకి ఫిల్టర్ వాటర్ గురించి కూడా మన ఎన్టీఆర్ సువిధ పథకం కూడా ఏర్పాటు చేసి మనకు ప్రతి ఒక్క దాంట్లో సీసీ రోడ్లు రావడానికి ఆయన సహకారం మన అందరికీ కూడా ఎంతో, ఆయన కృషి మనకి ఎంతో ఉంది. మనం ఏదైనా సమస్యలు వస్తే మన పెద్దలు గవర్నీలు పూజలు పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు. మనం ఏదన్నా అడిగితే కూడా మన ఏదన్నా ప్రతి ఒక్క గ్రామం నుంచి మన ఏదన్నా పెళ్లిళ్ళు కూడా మన ఏదైనా నిరుపేదల పెళ్లి కుటుంబాలు ఎవడని పోయి అడిగితే కూడా తాళబొట్లు, వస్త్రాలు కూడా ఇస్తారు. కానీ ఇలాంటి పెద్దలు మనం పెట్టుకొని ఈరోజు దిక్కుంది వాడిలా మన తల్లిదండ్రులు లేని పిల్లలు మాత్రం ఎట్లుంటారో మన పంచాయతీ అలా ఉంది. ఈ రోజుకి మన గ్రామంలోకి ఎమ్మెల్యే వచ్చి ఏదైనా అభివృద్ధి పని చేసినారా? ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతాం మేము. మీరు ఏ విధంగా ఇక్కడ వచ్చి ఓట్లు అడుగుతారు?
మీరు గతంలో మేము చేసిన అభివృద్ధి పనులు మీరు ఏం చేయించినారు? గతంలో బీసీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు, సీసీ రోడ్లు, ఎల్ఈడి లైట్లు, ప్రతి ఒక్క మహిళలకి ఏ ఊరు ఏ సమస్య ఉన్నదో మేము స్పందించి పని చేయించినాం. గతంలో ఇచ్చిన రేషన్ కార్డ్స్ కానీ పింఛన్స్ కానీ ఈ రోజుకి ఈ ప్రభుత్వంలో వచ్చిందా అని మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్క మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మేము అధిపతులు కాదు, మేము సేవకులుగా ఉంటాం. అధికారులు కూడా అధిపతి ఉంటాం, కానీ మన గ్రామ సేవకులు మనం ఎప్పుడు సేవకులుగా ఉంటాం. కాబట్టి దయచేసి ఈసారి మనం శ్యామని ప్రతి ఒక్కరు గతంలో కేఈ ప్రభాకర్ అన్న గారికి 615 ఓట్లు మొత్తం పోల్ అయితే 327 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆ ఘనత మన మదనంతపురం నుంచే స్టార్ట్ కావాలి. ఇప్పుడు శ్యామను కూడా మనము అంతకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొని రావాలి. ఎందుకు కోరుతున్నామంటే మనం ఒక్క ఛాన్స్ అని చూసినాం. ఆ ఒక్కసారి ఆ ఛాన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోలే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నిరూపించుకోలే. మన గ్రామానికి వచ్చి మీ సమస్య ఏమని ఎప్పుడన్నా తిరిగి ఎవరినన్నా అడిగి ఈ రోజు కూడా ఏమైనా సమస్య తీర్చినారా? ఎవరే కానీ ఛాలెంజ్ మధ్యకారు మనలు కానీ తాలూకు లెవెల్ కానీ ఎవరైనా మన గ్రామాలకు వచ్చి మీ సమస్యలు ఏమమ్మా అని ఎవరైనా అడుగుతున్నారా మన పార్టీని? కాబట్టి మనకి మీరు ఎప్పుడు పిలిస్తే కూడా మేము స్పందిస్తాం. ఎప్పుడైనా అన్ని వేళలా ఎల్లవేళలా మేము అండదండలు ఉంటాం. మాకు అండదండలు మాకు జడ్పీటీ పుష్పన్ చౌదరి రాజన్న గారు హలో నమ్మి అందరూ ఓట్లు వేసి గెలిపించినారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ శ్రీరామ గారు కానీ మనకి ఏం అభివృద్ధి చేసిన పుణ్యం లేదు. ఎందుకంటే ఈ రోజుకి మన గ్రామంలో ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడే డ్రైనేజ్ కాలువలు, దానివల్ల గొడవలు జరుగుతున్నాయి ఊర్లోన. వీధి బల్బులు కూడా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసినటువంటి వీధి బల్బులే, ఇంతవరకు ఒక బల్బులు మార్చిన పుణ్యానికి లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ సీసీ రోడ్లు కానీ